అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో యాసంగి సీజన్ అనేది లేట్ అవుతూ వచ్చిందనమాట. అయితే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా పైన కీలక అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కొన్ని మార్పులు చేర్పులు ఆల్రెడీ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఎంతమందికి ఇవ్వబోతున్నారు, ఈసారి పెంచి ఇస్తారా లేదా అనేది కూడా వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఎవరిలాగైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా సాదా బైనామాన భూములకు సంబంధించి తొందరలో పరిష్కారం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియడం జరిగిందనమాట. సో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజుగా నిలబెట్టాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నారని చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సాదా బైనామాలు ఎవరైతే ఉన్నాయో వారికి కూడా రైతు భరోసా ఇస్తామని అప్డేట్ అయితే వచ్చిందనమాట. మరొక అప్డేట్ తీసుకున్నట్లయితే రాష్ట్రంలోని రైతులకు బాగున్నప్పుడే పంటల పెట్టుబడి అంటే పంటలు లాభాలు సాధించినప్పుడే రాష్ట్రంలో సుఖశాంతులు నెలకొని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. రైతులకు లాభాలు సంపాదించి పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులకు అండగా నిలిచేందుకు ఈ నెల 22వ తేదీ నుంచి రైతు భరోసా నిధులు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయనున్నామంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ యాసంగి రైతు భరోసా సహాయానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అర్హులైనటువంటి అన్నదాతల వివరాల నమోదుకు అవకాశం కల్పించింది. క్రయ విక్రయాలు కొనుగోలు అమ్మకాలు జరిగిన రోజుకు పట్టాదారులు మారుతుండడం మళ్ళీ అవకాశం ఇస్తుందన్నమాట. ఇప్పుడు యాసంగి పెట్టుబడి సాయం పొందేందుకు గాను కొత్తగా పట్టాదారు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి అన్నదాత కూడా పెట్టుబడి సాయం అందించనున్నారనమాట. ఈ క్రమంలో అలాంటి వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. మరోసారి ఇక సాయం అందించేందుకు గాను అధికారులు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి సో ఫిబ్రవరి 28 వరకు పాస్ పుస్తకం అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులకు రైతు భరోసా దరఖాస్తు చేయొచ్చు. అలా చాలామంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం విధించిన గడువులోగా సంబంధిత బ్యాంక్ పాస్ పుస్తకాలతో ఇతర జిరాక్స్ అన్నీ ఇవ్వకపోవడం వల్ల ఆన్లైన్లో నమోదు చేయడం లేదు. ఫలితంగా పెట్టుబడి సాయం అందుకోలేకపోయారంటున్నారు. కొంతమంది గ్రామాల్లో అందుబాటులో లేకపోవడం వల్ల నమోదు చేసుకోలేదంటున్నారు. ఇక ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే దిశగా వ్యవసాయ శాఖ అవగాహన కల్పిస్తున్నారు. రైతు వేదికల వద్ద నమోదు పత్రాలు అయితే నమోదు చేసుకోవాలని, అదేవిధంగా బ్యాంకు ఖాతా ఇతర వివరాలన్నిలో కీలక మార్పులు చేర్పులు అంటూ ఏఈఓల వద్ద సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 25న వరకు గడువు అనేది రైతు భరోసా ఇంకెవరైనా అప్లికేషన్ చేసుకోకపోతే చేసుకోవచ్చు అనమాట. ఈ ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ భూములకు సైతం రైతు భరోసా అనేది రాదనమాట. గతంలో భూములకు కాకుండా చాలామంది తమ భూములకు వ్యవసాయ భూములుగా చూపాలని ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం అంటే సర్వే చేయడం జరిగింది కదా. సో ఇంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని స్థలాల్లో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లు ఉన్నాయి, పలు స్థలాల్లో రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, గ్రానైటు క్వారీలు తదితర ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఇటుక బట్టీలు ఉన్నాయి, ఫంక్షన్ హాల్ ఉన్నాయి, మిల్లులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి, కోళ్ళ ఫారం ఉన్నాయి, రహదారులు ఉన్నాయి, గోదాములు తదితర వాటిని గుర్తించి రహదారి వదిలిన భూమి సహితం రైతులకు పేరిట ఉండడం వల్ల గమనం. ప్రధాన రహదారులు, కాలువలు వెళ్ళిన భూములు, సర్వే నెంబర్లు, రాళ్ళు రప్పలున్న భూములకు కూడా రైతు పేరిట డబ్బులు అనేది గతంలో వచ్చాయన్నమాట. సో ఇప్పుడు వారందరినీ కూడా తొలగించారనమాట. సో వారికి అయితే రావనే విధంగా చెప్తూ ఉన్నారనమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కొన్ని కీలక మార్పులు ఇచ్చారనమాట. ప్రభుత్వ హయాంలో గతంలో రైతు బంధు కింద 2018 జూన్ నుంచి గత వానాకాల సీజన్ ప్రారంభించిన రైతు భరోసా పథకం వరకు దశల వారీగా మొదట ఎకరం విస్తీర్ణ రైతులకు, తర్వాత 2 ఎకరాలు అంతకు మించిన రైతులకు పెట్టుబడి సాయం ఇక అందించడం అయితే జరుగుతూ వస్తుందన్న ఆనవాయితీలాగా. అయితే ఈసారి ఆ విధానాన్ని మార్చి తొలి విడతలోనే రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ ఎకరానికి 6,000 రూపాయలు మాత్రమే బ్యాంకు అకౌంట్లో అయితే జమ కానున్నాయన్నమాట. తొలి విడత 73 లక్షల మందికి దాదాపు 3,590 కోట్ల రూపాయలు అంటే గత ఏడాది జూన్ 16వ తేదీన వానాకాల సీజన్ రైతు భరోసా మొత్తాన్ని ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అయితే అందించారు. రికార్డు స్థాయిలో 9 రోజుల్లోనే దాదాపుగా 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1.5 ఎకరాల వరకు దాదాపుగా 8,744 కోట్ల మొత్తాన్ని వారి ఖాతాలో అందజేయడం జరిగింది. అయితే అందులో తొలి విడత ఎకరం భూమి ఉన్న రైతులు 24 లక్షల మంది అయితే ఉన్నారనమాట. సో రైతులకు 13.54 లక్షల ఎకరాలకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. మొత్తానికి అయితే కానీ ఈసారి రైతులందరికీ ఎకరంలోపు విస్తీర్ణం ఉన్న సాయం అందించనున్నారు. దీంతో ఈ విధంగా 73 లక్షల మంది రైతులకు సాయం అందించినగా ఇవ్వాల్సిన మొత్తం
అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు 1 ఎకరం ఉన్న వారికి పూర్తవుతుంది. మిగతా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా వారికి 1 ఎకరం వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఇలా చేయడం ద్వారా ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు తృప్తి లభిస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే అధికారులు తెలియడం జరిగిందనమాట. ఇక సాగు ఏదైతే చేస్తున్న వారికి మాత్రమే ఈసారి పంట పెట్టుబడి సాయం అయితే అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఈ నెల 22 తారీఖు నుంచి రైతులకు రైతు భరోసా పైసలు అనేది ఇవ్వనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఇందులో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. తమ ప్రాధాన్యతలను వెల్లడించడం జరిగింది. మొత్తం బడ్జెట్లో భాగంగా 3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదించగా అందులో రెవెన్యూ వ్యయం అనేది 2,34,406 కోట్లుగా పేర్కొనడం జరిగిందనమాట. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే రైతుల గురించి ఏం చెప్పారు ఏంటని చూసుకున్నట్లయితే శాఖల వారీగా వివరాలు అనేది చెప్పడం జరిగిందనమాట. సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పెన్షన్లకు 14,861 కోట్లు, అదేవిధంగా ప్రభుత్వ ఇందిరామిళ్లకు 5,500 కోట్లు, మహాలక్ష్మి పథకానికి సంబంధించి 4,305 కోట్లు, వడ్లకు సన్న బోనస్ సంబంధించి ఏదైతే ఉందో 3,500, గృహజ్యోతికి 2,800, ఆరోగ్యశ్రీకి 1,100 కోట్లు, ఎల్పిజి సబ్సిడీకి 723 కోట్లు, ఇందిరామ ఆత్మీయ భరోసాకు 600 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొత్తగా ఇందిరామ ఆత్మీయ భరోసా అనేది అందిస్తున్నారనమాట. సో వారికి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. సో ఇక మరొకటి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సన్న బియ్యంకి 3,000 కోట్లు, కళ్యాణలక్ష్మి షాదిమా బారాకి 3,683 కోట్లు ఇలా ఇవ్వడం అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్ని రకాల పథకాలకైతే నిధులు కేటాయించే ప్రయత్నం చేశారు. అయితే మరొకటి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారనమాట. సో ఏంటనేది చూసుకున్నట్లయితే 100% సబ్సిడీ అయితే అందజేస్తున్నారు. సో ఇందులో పథకం పేరు ఏంటనేది చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క గిరిజనులకు సంబంధించి అభివృద్ధికి ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. ఇందిరా సౌర గిరి జల వికాసం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దూర ప్రాంతంలో గిరిజనుల రైతులకు సాగునీటి సౌకర్యాల కష్టాలను తీర్చేందుకు కానీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. పథకం ద్వారా సుమారు 2.10 లక్షల మంది గిరిజనులు లబ్ధి పొందబోతున్నారు. ముఖ్యంగా 6 లక్షల ఎకరాల పోడు భూములు, అటవీ ఉత్పత్తులకు సంబంధించి తోటల అభివృద్ధి ప్రోత్సాహం లభించబోతున్నారనమాట. సో ఇక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. రైతు భరోసాకు 18,000 కోట్ల రూపాయలు, వ్యవసాయ ఉత్పత్తుల బోనస్లకు 3,500 కోట్లు అనేది కేటాయించడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 నుంచి రైతుల అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి.